వివేకానందరెడ్డి హత్యపై సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిచింది ఎర్రగంగిరెడ్డి అని చెప్పారాయన. వివేకాకు అత్యంత సన్నిహితుడైన గంగిరెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయారని ఆరోపించారాయన. వివేక బావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ అక్కడికి వెళ్లారన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. అక్కడ నిలబడినందుకే ఆరోపణలు వచ్చాయన్నారు. అవినాష్పై ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అనమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. సో అమాయకంగా ఆయన నిలబడిన దానికి ఆయనకు ఆ కేసు రావడం అనేది నిజంగా ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్ గా వాళ్ళందరూ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అనమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. సో అమాయకంగా ఆయన నిలబడిన దానికి ఆయనకు ఆ కేసు రావడం అనేది నిజంగా ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్ గా వాళ్ళందరూ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ